welcome back to my channel Telugu Projects Adda. Today we came with a new project, password based door lock system. అంటే ఈ పాస్వర్డ్ బేస్డ్ డోర్ లాక్ సిస్టమ్ అంటే ఇది వచ్చేసి స్లైడర్. పాస్వర్డ్ ద్వారా ఈ స్లైడర్ అంటే డోర్ లాక్ అనేది ఓపెన్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ముందుగా కొన్ని కాంపోనెంట్స్ యూస్ చేసాం. ఆర్డినో యూనో ఎల్సిడి డిస్ప్లే 16:2 అంటే ఇలా 16 లెటర్స్ ఇలా 2 లెటర్స్ డిస్ప్లే అవుతాయి. బజర్ ఇది 4x4 మ్యాట్రిక్స్ కీప్యాడ్. ఇలా 1 2 3 4 1 2 3 4 అంటే రోస్ అండ్ కాలమ్స్. అది 4x4 మ్యాట్రిక్స్ కీప్యాడ్. ఇది సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్. ఇది సాలినాయిడ్ లాక్. ఓకేనా, రైట్. దీంట్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్ అంటే పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఇన్ కేసు ఈ పాస్వర్డ్ లీక్ ఎవరికైనా తెలిసిపోయింది, ఆ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే స్టార్ యూజ్ చేస్తాము. ఇక్కడ హ్యాష్ అనేది ఎంటర్ బటన్. డి అంటే డిలీట్. ఇన్ కేసు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ పడింది, అప్పుడు డి కొట్టినా మన మొబైల్లో ఏదైతే బ్యాక్ స్పేస్ ఉందో అలా డి అనేది డిలీట్ బటన్. ఓకేనా, రైట్. ఇక్కడ ఇప్పుడు ఈ బజర్ ఎందుకంటే ఇక్కడ బటన్ పనిచేస్తుందా లేదా ఇండికేషన్ కోసం బజర్ అనేది యూజ్ చేశాను, రైట్. ఇక్కడ డిస్ప్లేలో ఏం చూపిస్తుంది, ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక డిఫాల్ట్ పాస్వర్డ్, ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అని ఉంది అంటే ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది దీన్ని ఒకటి సెట్ చేసుకున్నా. 4 1s చేస్తున్నా. 4 1s 1 2 3 4 అంటే ఇక్కడ పాస్వర్డ్ కూడా మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ కూడా కనపడదు, అంటే సీక్రెట్ కాబట్టి ఇలా స్టార్ మార్క్స్లో వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ నేను ఇంత ముందే చెప్పినాను హ్యాష్ అనేది ఎంటర్ బటన్ వేసి ఇక్కడ నేను హ్యాష్ చేసిన. పాస్వర్డ్ కరెక్ట్ అయింది కాబట్టి సక్సెస్ అని చెప్పి వచ్చింది. రిలే ట్రిప్ అయ్యి ఈ లాక్ అనేది కూడా ఓపెన్ అయింది. ఓకేనా, అంటే ఇక్కడ మన డోర్ కూడా ఓపెన్ అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో ఆటోమేటిక్గా క్లోజ్ చేసి ఆటోమేటిక్గా క్లోజ్ కూడా అయిపోయింది, రైట్. సపోజ్ ఇన్ కేసు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. 1 2 3 4 5 యాక్సెస్ డినైడ్, ట్రై అగైన్. ఎందుకు, పాస్వర్డ్ అనేది రాంగ్ కాబట్టి అందుకు లాక్ ఓపెన్ అవ్వాలా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఏమని 4 1s డిఫాల్ట్ పాస్వర్డ్ అని, ఆ పాస్వర్డ్ మార్చేద్దాం. పాస్వర్డ్ మార్చాలంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఇదేమడిగింది, ఎంటర్ ఓల్డ్ పాస్వర్డ్. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఏంటి, 1 2 3 4 4 1s కాబట్టి మ్యాచ్ పాస్వర్డ్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ఎంటర్ న్యూ లెంత్ అంటే మన పాస్వర్డ్ అనేది 4 డిజిట్స్ ఉండాలా, 5 డిజిట్స్ ఉండాలా, 6 డిజిట్స్ ఉండాలా అని చెప్పేసి ఆ లెంత్ అడుగుతుంది. సపోజ్ నేను ఒక 5 డిజిట్స్ తీసుకున్నా. నెక్స్ట్ 5 అని ప్రెస్ చేసిన వెంటనే నెక్స్ట్ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి వచ్చింది. ఈ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. 1 2 3 4 5 పాస్వర్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. ఓకేనా, చూద్దాం పాస్వర్డ్ చేంజ్ అయిందో లేదో చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాస్వర్డ్ ఏంటి 4 1s కదా, 1 2 3 4 యాక్సెస్ డినైడ్, ట్రై అగైన్. ఎందుకు, పాస్వర్డ్ అనేది లీక్ అయింది కదా, అందుకు చేంజ్ చేసేసినాం. అందుకు ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. 1 2 3 4 5 ఇప్పుడు సక్సెస్ అని చెప్పి వచ్చింది. అలాగే బజర్ కూడా వస్తుంది. నెక్స్ట్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిలే ట్రిప్ అయ్యి ఈ లాక్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా కొద్దిసేపు ఉన్న వెంటనే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది, రైట్. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. డూ లైక్. థ్యాంక్ యూ.